బ్రేకింగ్ చూస్తున్నాం. హైదరాబాద్లోని నోవోటెల్లో గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సదస్సుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. బిల్డర్లకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. నగరంలో దశల వారీగా డీజిల్ వాహనాలు నిషేధిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇక అధునాతన దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్లోని నోవోటెల్లో గ్రీన్ తెలంగాణ సమ్మిట్ సదస్సుకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరయ్యారు. హైదరాబాద్ అభివృద్ధికి 10,000 కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు. బిల్డర్లకు స్వర్గధామం హైదరాబాద్ అన్నారు. గ్రీన్ సిటీగా మార్చేందుకు పలు నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించారు. భట్టి నగరంలో దశల వారీగా డీజిల్ వాహనాలు నిషేధిస్తామన్నారు. మూసీ పునరుజ్జీవానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. అధునాతన దేశాల బాటలో తెలంగాణను నడిపిస్తామని స్పష్టం చేశారు. భట్టి ఖర్చైనా సరే ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. ఎంత ఖర్చైనా సరే ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను. ఎంత ఖర్చైనా సరే ఈ మూసీ రిజర్వేషన్ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ముందుకు పోతుందని చెప్పడానికి కూడా నేను సంతోషిస్తా ఉన్నాను.